మతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతని నన్ను రక్షించావయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతని నన్ను రక్షించావయ్యా. అనాథనైన నన్ను ఎదకి వచ్చితివే, ప్రేమ చూపి కౌగలించి కాసి ఉంటివే. అనాథనైన నన్ను వెదకి వచ్చితివే, ప్రేమ చూపి కౌగలించి కాసి ఉంటివే. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. అస్థిరమైన లోకములో తిరిగి తినయ్యా, సాటి లేని యేసయ్యా చేర్చుకొంటివే. అస్థిరమైన లోకములో తిరిగి తినయ్యా, సాటి లేని యేసయ్యా చేర్చుకొంటివే. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. తల్లి గర్భమందే నన్ను ఎరిగి ఉంటివి, తల్లిలా ఆదరించి నడిపించితివి. తల్లి గర్భమందే నన్ను ఎరిగి ఉంటివి, తల్లిలా ఆదరించి నడిపించితివి. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. ఆమేన్. హల్లెలూయా. వందనాలక్క. ఎంతో చక్కటి పాట, ఎంతో అతిశయత్తమైన పాట, ఎంతో మంచి మీనింగ్ ఉంది. ప్రభు ప్రేమను గురించి, ఆయన గొప్పతనాన్ని, మన గొప్ప దేవుడైన యేసయ్యను గురించి, ఆయన కృపను గురించి, జాలిని గురించి, దయను గురించి, మనల్ని ఆయన ప్రేమించిన విధానాన్ని గురించి చక్కటిగా వర్ణిస్తూ పాట పాడారు. అస్థిరంగా ఈ లోకంలో తిరుగుతున్న మనల్ని ప్రేమించి ఆయన కౌగిలిలో చేర్చుకున్నాడు, మనల్ని రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన ప్రేమను బట్టి మన ప్రియ ప్రభువుకు వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. చక్కటి పాట పాడి వినిపించినటువంటి వేదమాన అక్క గారికి కూడా మరొకసారి ఎస్తరి ప్రేయర్ వారి తరపున వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు అక్క. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి మణిమాల గారు మనకి వాక్య సందేశాన్ని అందిస్తారు. మణిమాల గారు చాలా సార్లు మనకి వాక్యాన్ని అందించారు, సుపరిచితులే కాబట్టి పరిచయము అవసరం లేదనుకుంటాను. కాబట్టి అందరూ మీ ఫోన్లని అన్ని మూట్ చేసుకొని ఏమి శబ్దం లేకుండా జాగ్రత్తగా వాక్యాన్ని విని ఆత్మీయంగా బలపడాలని కోరుతున్నాను. వందనాలు సిస్టర్ మణిమాల సిస్టర్, వందనాలు. సహోదరికి
ప్రార్థన చేసిన సహోదరికి వందనాలు. సర్వశక్తిమంతుడు నీతిమంతుడైన ఈ రోజు నాకు ప్రభు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి కిజెక్కు నా హృదయపూర్వక వందనాలు. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరికి నేను చేయమేంటి మనము వాక్యంలో వెళ్ళిపోయి 4వ అధ్యాయము మొదటి ఆదికాండము 4వ అధ్యాయము మొదటి చదువుతాను. అందరికీ తెలిసిన విషయం, కానీ కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకొన్నానని. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు కానుకగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణలను లక్ష్యపెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడనున్నాడని కయ్యూనును అడుగగా, అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడాయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమును ఇక మీద నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశతిమ్మరివై ఉందు అనెను. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను పింపలేనంత గొప్పది. నేడు ఈ దేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశతిమ్మరినయుందును. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యూనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 కలుగుననెను. మరియు ఎవడైనను కయ్యూనుని అతనిని చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడైన మా సర్వశక్తిమంతుడైన మా ప్రియ ప్రభువా, మీ ప్రియ కుమారుడు మా ప్రాణరక్షకుడు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. సృష్టికర్తవైన మా తండ్రి, సృష్టి నిర్మాణకుడా, మా ప్రియ ప్రభువా, మీ పాదాలకు వందనాలు. మిమ్మల్ని పూజిస్తూ ఉన్నాం, స్తోత్రిస్తూ ఉన్నాం తండ్రి. నాయన, అనంతపూర్ గాస్పెల్ జూమ్ సిస్టర్స్ మీటింగ్ లో ఈ సాయంత్రం వేళ తండ్రి, ఆదికాండం 4వ అధ్యాయంలో మీరు దాచి ఉంచినటువంటి ఆ యొక్క సత్యాలను సహోదరుల మధ్య మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం.
తల్లి గర్భములో నుండి నన్ను ఏర్పరచుకొని ప్రభువా నీ బిడ్డగా నన్ను రక్షించి క్రీస్తు యేసు రక్తంలో కడిగి నన్ను పరిశుద్ధురాలుగా నీతిమంతురాలుగా మార్చిన దేవుడివి. నా నోట మీరు ఏ మాట ఉంచుతారో ప్రభువా చేరి వచ్చిన సహోదరులందరికీ కూడా అది అర్థం అవునా మీరు వారితో మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడే దేవుడు, మమ్మల్ని ఆదరించే దేవుడు, మమ్మల్ని కాపాడే దేవుడు. మీకు కోట్ల స్తుతులు స్తోత్రములు స్వామి. ఈ లోకములో, ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలోనే ఏకైక దేవుడు మీరే. యెషయాలో మీరు అన్నట్లుగా నేనే దేవుడను, వేరే దేవుడు లేడు అని చెప్పారు. ఆ దేవుడు చేసినటువంటి ఈ సృష్టిలో గొప్ప కార్యాలను మేము జ్ఞాపకము చేసుకొని ఆ వాక్యాలను ధ్యానించుకోవడానికి మీరే మాకు సహాయము చెయ్యండి ప్రభువా. మీరే ఈ యొక్క వాక్యములో ఈ కుటుంబంలో చేసినటువంటి ఆ కార్యాలను మాకు బోధించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు మా మంచి బోధకుడు, మా గురువు మీరు తండ్రి. మీరు చెప్తే మేము నేర్చుకుంటాం. మీరు ఆ యొక్క మర్మాలు మాకు తెలియపరిస్తే మేము అర్థం చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవుడా, మాట్లాడే దేవుడా, మీకు స్తోత్రములు. మీ ప్రియ కుమారుని మా కోసం ఇచ్చారు కదన్నా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆయన చేసిన త్యాగమును జ్ఞాపకము చేసుకొని స్తుతిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడా, ఇప్పుడు మా కోసం చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఈ యొక్క వాక్యముతో మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించాలని, మా అందరికీ కూడా అర్థమయ్యేలాగున మీరే ఈ యొక్క వాక్యంలో ఉన్న దాగి ఉన్న సత్యాన్ని క్లియర్ గా చెప్పుటకు నాకు కూడా జ్ఞానమును ఇవ్వమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. బలహీనురాలను ప్రభువా ఈ క్షణములో నన్ను జ్ఞాపకము చేసుకొని నా నోటిని మీ బూరగా వాడుకోండి. మీకే స్తుతులు స్తోత్రములు స్వామి. త్వరలో రానయ్యున్న మా ప్రియ ప్రభువా స్తోత్రములు. మమ్మల్ని కూడా మీతో కూడా సదాకాలము ఉంచుకోవడానికి ఇష్టపడిన ప్రభువా మీకే స్తోత్రములు. మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం, స్తోత్రిస్తూ ఉన్నాం. మృతులను జయించి తిరిగి లేచిన వాక్య స్వరూపి అయిన యేసు క్రీస్తు నామములో స్తుతులు సమర్పించుకొని వాక్యమును ధ్యానించుకుంటున్నాము. ప్రియ పరలోకమందున్న మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మామూలుగా ఎక్కడైనా స్త్రీల కూడికి వెళ్ళినప్పుడు లేదా మీటింగ్ లో కూడినప్పుడు నాకు ఒక అలవాటు ఉందండి. ఒక్కసారి ప్రభుని జేజేలు చెప్పమని నేను సహోదరులకు చెప్తాను, సండే స్కూల్ పిల్లలకు కూడా చెప్తాను. నేను జూమ్ లో ఎప్పుడు చెప్పలేదు, కానీ ఎందుకో ఈసారి నాకు వాక్యం చదువుతున్నప్పుడు మీతో కూడా చెప్పించాలని నాకు అనిపించింది. నేను చెప్పినప్పుడు మీరు ఒక్కసారి జై, అందరూ ఒక్కసారిగా జై అంటే చాలా ప్రభుకి మహిమగా ఉంటుందండి. చెప్తారా దయచేసి? బోలో యేసు మసీకే జై జై. జై జై బోలో యేసు మసీకే జై రక్షకుడైన యేసు క్రీస్తుకే జై జై. జై జై. జై జై. చాలా సంతోషం. ఎందుకంటే మన ప్రభు రాజుల రాజు, ఈ లోకానికి రాజు, పరలోకానికి రాజు, పాతాళానికి రాజు, సృష్టికి, జంతువులకు, పక్షులకు అన్నిటికీ రారాజు ఆయన. మనము ఈ లోకంలో, భూలోకంలో అందరికీ జై కొడతాం. మంత్రికి, ప్రధానమంత్రికి, ఎమ్మెల్యేలకి, మనుషులకి, నచ్చిన వారికి, యాక్టర్స్ కి అందరూ జైలు కొడతారు. కానీ మన రాజు నిజమైన రాజు. ఒక రాజు వస్తున్నాడంటే
సభలో అందరూ జై పలుకుతారు. అందుకని మొదటి నుంచి కూడా నాకు ఒక అలవాటు. ఎక్కడ మీటింగ్ చేసినా, పల్లెలకు వెళ్ళినా, గృహ కుడికుల్లో వెళ్ళినా, స్త్రీలందరం కూడుకున్నప్పుడు నేను వారి చేత మన రాజు మన దగ్గరున్నాడు, మన రాజుని మనం జై కొట్టాలని నేను ఆ విధంగా చేస్తుంటానండి. జూమ్ లో చాలాసార్లు వాక్యం చెప్పినప్పుడు నేను ఎప్పుడు చెప్పలేదు, కానీ ఈసారి చెప్పాలనిపించింది, అందుకే చెప్పానండి. చాలా సంతోషం అండి. మనం వాక్యంలోకి వెళదాము. ఇక్కడ ఆది కాండంలో మనం చదువుకున్నాం, ఆదాము హవ్వ, కయీను హేబేలు. ఇది ఒక సృష్టిలో మొదటి కుటుంబం. దేవుడు సృష్టిని సృష్టించిన తర్వాత ఈ యొక్క కుటుంబమును దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించబడిన ఈ కుటుంబంలో ఎవరు ఊహించని కార్యాలు జరిగాయి. కయీను హేబేలుని చంపాడు. ప్రియులారా, ఇక్కడ ఆదాము హవ్వ వాళ్ళిద్దరూ మొదటి దంపతులు. వాళ్ళిద్దరి మధ్య చాలా ప్రేమ ఉండేది. ఎప్పుడు? ఏదెను తోటలో ఉన్నప్పుడు. కానీ ఎప్పుడైతే ఆ తోట నుంచి బయటికి వచ్చేశారో, దేవుని యొక్క మాటను ధిక్కరించి దేవుని చేత వాళ్ళు బయటికి వచ్చేసిన తర్వాత వాళ్ళ హృదయంలో ఒకలాంటి వేదన కలిగింది. ముఖ్యంగా ఆదాముకి. ఆదాము ప్రతిరోజు దేవునితో కలిసి సాయంత్రము వేళ, సంధ్య వేళలో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని పోగొట్టుకున్నాడు, కోల్పోయాడు. ఆ కోపం అంతా హవ్వ మీద చూపిస్తూ ఉన్నాడు. కోపం వస్తా ఉంది, బాధ వస్తా ఉంది, దుఃఖం వస్తా ఉంది, వేదన వస్తా ఉంది. నా దేవునితో నేను మాట్లాడలేదే, ఈ స్త్రీ వల్లే కదా, హవ్వ వల్లే కదా, నా దేవునికి నేను దూరం అయ్యాను కదా, నా దేవునికి నేను ఒక శత్రువుగా మారిపోయాను కదా అని తనలో తాను మదన పడుతూ, తనలో తాను వేదనతో, దుఃఖముతో కృంగిపోతున్నాడు. అటువంటి సమయంలో హవ్వ కయ్యూనుని కన్నది. ఆదాం యొక్క ఈ యొక్క శరీర క్రియలన్నీ హవ్వ కడుపులో ఉన్న ఆ కయ్యూను మీద ప్రభావం పడింది. కడుపులో ఉన్నటువంటి ఆ కయ్యూను వాటన్నిటిని నేర్చుకున్నాడు. చాలా మందికి ఒక ప్రశ్న, వాళ్ళు నలుగురే ఉన్నారు కదా, కయ్యూను ఎందుకు చెడ్డవాడు, హేబేలు ఎందుకు మంచివాడు అని. ఈ భార్యాభర్తల మధ్య ఎప్పుడైతే శరీర క్రియలు ప్రారంభమయ్యిందో, ఆ యొక్క శరీర క్రియలన్నీ కయ్యూనికి ఆ కడుపులో ఉన్నప్పుడే అలవాటు పడిపోయింది. అందుకనే కయ్యూను తన ఆలోచనలు, తన మాటలు, తన కోపము, తన ఆవేశం అన్ని కూడా కడుపులో ఉన్నప్పుడే నేర్చుకున్నాడు. కడుపులో ఉన్నప్పుడే వాటన్నిటిని శరీర క్రియలతో, అంటే అక్కడ మట్టి మనిషిగా ఇహలోకపు ఆలోచనలతో పుట్టిపోయాడు కయ్యూను. కానీ హేబేలు రెండవ కుమారుడుగా పుట్టినప్పటికీ హవ్వకి కొంచెం జ్ఞానం వచ్చింది. బిడ్డను కన్నాక ఎలా పెంచాలి, ఏ విధముగా చూసుకోవాలి, బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఏ విధముగా ఉండాలి, శాంతముగా ఉండాలి, మంచిగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, భక్తిగా ఉండాలని ఆమెకు ఎవరు చెప్పియకనే అనుభవముతో నేర్చుకున్న హవ్వ.
చూడండి, ఇప్పుడు కూడా లోకంలో మనం చూస్తే చాలా మంది మొదటి బిడ్డకి రెండవ బిడ్డకి చాలా డిఫరెంట్ ఉంటుంది. మొదటి బిడ్డను పెంచే విధానంలో కానీ, రెండవ బిడ్డను పెంచే విధానంలో కానీ ఆ తల్లికి అనుభవాలే పాఠాలు నేర్పిస్తుంది. ఇక్కడ హవ్వకు కూడా అలాగే జరిగింది. హవ్వ ఎక్కువగా ప్రార్థన చేస్తూ భయభక్తులతో హేబేల్ని కన్నది. కాబట్టి ఇక్కడ హేబేలు విషయంలో భక్తి కనబడతా ఉంది. కయ్యూని విషయంలో కోపము, ఆవేశము, తన తమ్ముణ్ణే చంపడానికి ఆ మనసు ఎంత క్రూరంగా మారిందో మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం కదండి. ఇంత పెద్ద విశాలమైన ప్రపంచంలో ఆ నలుగురే ఉన్నారు. తల్లి, తండ్రి, ఇద్దరు కొడుకులు. కానీ కయ్యూను యొక్క హృదయం చాలా చెడ్డదిగా ఉంది. హేబేలుకు మాత్రం అలా లేదు. ప్రార్థనలో మంచిగా భక్తిగా దేవునికి ఇచ్చే దాంట్లో కూడా బెస్ట్ అంటే మంచిదిగా ఇవ్వాలి, మనస్ఫూర్తిగా ఇవ్వాలి, దేవుణ్ణి స్మరించాలి అని తన తల్లి దగ్గరే నేర్చుకున్నాడు. తండ్రి కష్టపడి సేద్యము చేసి అలసిపోయి వచ్చి తన భార్య బిడ్డలతో తన కోపాన్ని, ఆవేశాన్ని చూపించేవాడు. ఇక్కడ కయ్యూను హేబేల్ని చంపేసిన తర్వాత హేబేలు యొక్క రక్తము దేవునికి మొరపెట్టినప్పుడు అప్పుడు ఇక్కడ కయ్యూను అంటున్నాడు, నేను దేశ తిమ్మరినైపోతాను అంటున్నాడు. తనను తాను శపించుకుంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటి, ఆదాము ఆ తోట నుంచి వచ్చేసిన తర్వాత తనను తాను తిట్టుకుంటున్నాడు, తనను తాను శపించుకుంటున్నాడు. అది బిడ్డ నేర్చుకున్నాడు. అందుకే దేవుడు అడగక ముందే యెహోవాతో చెప్తున్నాడు. ఇక్కడ కయ్యూ 13వ వచనంలో, అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. చూసారా, కయ్యూను నేను తప్పు చేశానని తెలుసుకున్నాడు. అందుకని నేను దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. దేవుడు అంటున్నాడు, నేను చెయ్యకూడని పని చేశాను, తప్పు చేశాను, నేరం చేశాను, హత్య చేసేసాను, నా తమ్ముడిని నేను చంపేశాను, భరించలేనంత గొప్పగా ఉంది నా శిక్ష. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ తిమ్మరిన ఇందును. చూస్తున్నారా, నేను ఇంక మీద ఇక్కడ ఉండలేను. ఎందుకంటే తల్లిదండ్రుల ఎదుట తమ్ముడిని హత్య చేసిన ఒక హంతకుడిగా నేను వీళ్ళ మధ్యలో నేను ఉండను, నేను దేశ తిమ్మరైపోతాను అన్నాడు. ప్రియులారా, సృష్టిలో మొదటి తల్లిదండ్రుల యొక్క ప్రభావం, తండ్రి యొక్క ప్రభావం బిడ్డకొచ్చింది. దావీదు కీర్తనలో దావీదు అంటున్నాడు కదా, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది అని. ఆ పాపపు లక్షణాలు, పాపపు అలవాట్లు, ఆ కోపము, ఆ శాపము, తనను తాను నిందించుకోవడము, తనను తాను శిక్షించుకోవడం. ఆదాము నిజంగా ఆ ఏదైనా తోట నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎంతగా నలిగిపోయాడు. తండ్రి యొద్ద నుంచి నేను బయటికి వచ్చాను, ఆ యొక్క దేవునికి ఆయన మధ్య ఉన్న సహవాసాన్ని పోగొట్టుకున్నాను అని ఎంత కుమిలిపోయాడు. ఆవేశముతో, దుఃఖముతో, బాధతో నిందించు, అవన్నీ కూడా కయ్యూనులో మనము చూడగలుగుతూ ఉన్నాం. నాకు కూడా ఎప్పుడు ఒక ప్రశ్న ఉండేది, వాళ్ళిద్దరే కదా భార్యాభర్తలు, వాళ్ళిద్దరికి పుట్టిన బిడ్డలే కదా వీళ్ళు, కానీ హేబేలు బుద్ధి ఎందుకు ఇలాగా, కయ్యూను బుద్ధి ఎందుకు ఇలాగా? అక్కడ చెడు నేర్పించడానికి వేరే వాళ్ళు లేరు కదా, ఎందుకు ఇలా దుర్మార్గుడుగా అయ్యాడి?
ఎందుకు ఇలా ఆ తమ్ముడిని చంపేంత కసి, కోపం ఎందుకు వచ్చింది? ఇవన్నీ ఎందుకు వచ్చిందంటే తన తండ్రి రక్తం, తల్లి పెంపకం. ఆదాము వచ్చి హవ్వ మీద కోప్పడినప్పుడు, హవ్వ ఆదాంతో కోప్పడి వారిద్దరు కొట్లాడుకున్నప్పుడు ఆ మొదటి బిడ్డ చూసి నేర్చుకున్నాడు. అందుకే అలా క్రూరంగా మారిపోయాడు, చెడ్డవాడిగా మారిపోయాడు, దుర్మార్గుడైపోయాడు. తనను తాను శపించుకుంటున్నాడు, తిట్టుకుంటున్నాడు. చివరికి అతడే అంటున్నాడు, నేను దేశదిమ్మరైపోతాను, నేను వెళ్ళిపోతాను, వీళ్ళ దగ్గర ఉండను, ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను అని అనుకుంటూ ఆయన దేవునికి అలా దేశదిమ్మై అయిపోయాడు. కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. కాబట్టి ఎవడైనా కయ్యూనుని చంపినడలా వానికి ప్రతిదండన 7 అంతలు కలుగు. చూసినారా ప్రియారా? అమ్మా, దేవుడు ఎంత మంచివాడో చూడండి. కయ్యూకి ముద్ర వేసి తను కోరుకున్నట్టు దేశదిమ్మర అయిపోమని చెప్పాడు, కానీ చంపలేదు. దేవుడు చంపేవాడు కాదండి, దేవుడు కరుణించేవాడు. తన బిడ్డలను ఏ తండ్రి చంపడు. అలాగే మన దేవుడు యెహోవా అంటే ఉన్నవాడు, మొదటివాడు, కడపటివాడు, ఆది అంతము అన్ని ఆయనే ఈ బిడ్డలను పుట్టించాడు. కాబట్టి కయ్యూనుని చంపలేదు, అతనికి ఒక ముద్ర వేస్తున్నాడు. ఎవరైనా కయ్యూనుని గాని చంపితే వాళ్ళకే శిక్ష వస్తుంది అన్నట్లుగా, ప్రతిదండన 7 అంతలు ఉంటుంది అన్నట్లుగా దేవుడు విధిస్తూ ఉన్నాడు. చూడండి, చాలా మందికి ఒక ప్రశ్న మనసులో ఉంటుంది, ఆదాము హవ్వ కయ్యూను హేబేలే కదా ఉన్నారు, హేబేలు చనిపోయిన తర్వాత కయ్యూనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? చాలా మంది ప్రశ్న వస్తూ ఉంటారు. ప్రశ్నకు జవాబు కూడా బైబిల్లోనే ఉంది. ఇప్పుడు 4 ముగ్గురైపోయారు కదా, మరి కయ్యూనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ మన వాక్యంలో మనం చూస్తున్నాం, చూడండి. అప్పుడు 16వ వచనము, కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి ఏదెకు దిక్కున నోదు దేశములో కాపురం ఉండెను. దేశము అంటే చూడండి, గ్రామం అంటే ఒక 50 కుటుంబాలు, ఒక 50 ఇండ్లు ఉండేదాన్ని గ్రామము అంటారు. 30, 40 అంటే దానిని గల్లీ అంటారు. అలాగే ఇంకా ఎక్కువ 500 ఉంటే ఒక చిన్న అట్ట, పట్టణం కాదు, పల్లె కాదు, అలాంటిది. టౌన్ అంటే ఇంకొంచెం ఎక్కువ, ఒక 50,000 లేదా ఒక 60,000. దేశము అంటే 1,00,000 పైన జనాభా ఉండేది. ఒక దేశమంతా, ఒక దేశం ఏర్పడింది. కయ్యూను దేశ తిమ్మెరైపోయాడు, అక్కడి నుంచి వచ్చేశాడు, తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరముగా వచ్చేశాడు. దూరంగా వచ్చిన వాడు దేశములో కాపురము ఉండిను. కయ్యూను తన భార్య ఉన్నప్పుడు ఆమె గర్భవతి హనోకును కనెను. కయ్యూనుకు భార్య ఆ దేశములో దొరికింది. కయ్యూను బ్రతికే ఉన్నాడు. కయ్యూను తర్వాత అక్కడ చాలా కార్యాలు జరిగాయి. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయంలోనే అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకను పేరు పెట్టెను. హనోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు కనెను. మహోయాలెను మతుషాలయను కనెను. మతుషాలయను లెమెకును కనెను.
లెమెకు 2 స్త్రీలను చేసుకొని. ఇక్కడ ఆదికాండం 4వ అధ్యాయంలోనే 2 పెళ్లిళ్ళు కూడా ప్రారంభమైంది. భార్య, భర్త, పిల్లలు ఒక కుటుంబం, అలా కుటుంబాలుగా వస్తూ ఇక్కడ 19వ వచనం వచ్చేటప్పటికి 2 పెళ్లిళ్ళు ప్రారంభమైంది. తర్వాత ఇంకా అలాగే మనం చూస్తే 20వ వచనంలో చూస్తే అక్కడ గుడారాలు కూడా వేసుకోవడం ప్రారంభమైంది. అంతకు ముందు గుడారాలు లేవు. చెట్ల కింద, బండల కింద, కొండలు గుట్టలుగా ఉండే చోట నివసించేవారు. జంతువులను వేటాడి తినేవారు. నీళ్లున్న చేట, ఆ నీళ్లు ఉన్న ఆ యొక్క స్థలాల దగ్గర వాళ్ళకున్నటువంటి విత్తనాలు ఏదైతే ఉందో దాన్ని సేద్యం చేసుకొని పండ్లు ఫలాలు తినేవాళ్ళు. గుడారాలు వేసుకుని నివసించేవారన్నమాట. మెల్లమెల్లగా ఆ సహోదరులు ఏం చేశారు అక్కడ? అతని సహోదరుని పేరు యాబాలు. 21వ వచనం. ఇతడు స్థానికును వాడుకగా అందరికి మూల పురుషుడు. మరియు ఇక్కడ వాయిద్యాలు కూడా ప్రారంభమైంది. వాయిద్యాలు వాయించుకునేవాళ్ళు. తర్వాత 22లో వచ్చేటప్పటికి పదును గల రాగి పనిముట్లన్నిటినీ, ఇనప పనిముట్లన్నిటినీ చేయువాడు. ఇక్కడ పరికరాలు మొదలయ్యాయి. రాగి పనిముట్లు, రాగి వస్తువులు, ఇనుప వస్తువులు, అట్లా ఒక్కొక్కటిగా అన్ని ఆదికాండం 4వ అధ్యాయంలోనే మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, పరిశుద్ధుడైన దేవుడు ఆదాము హవ్వలను ఈ లోకంలో పుట్టించిన తర్వాత వాళ్ళ ద్వారా ఇంత పెద్ద ఊరుగా, ఇంత పెద్ద దేశముగా ప్రజలను అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. అలాగే మనం ఇంకా చూస్తున్నాం. మనం చూడండి, ఆ 23వ వచనంలో లెమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ శీల, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచి అందుకై ఒక మనిషిని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని. 7 ప్రతిదండన కయ్యూను కోసరము వచ్చిన ఎడల లెమెకు కోసము 77 వచ్చిన నేను. ఇక్కడ చూడండి, మనుషులు హత్య చేసుకోవడం కూడా ప్రారంభమైంది. కయ్యూను హెబెల్ని చంపిన విషయము మొదట్లో అయిపోయింది. ఆ తర్వాత మనుషులలో ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తూ ఉన్నటువంటి సమాజాన్ని ఆదికాండం 4వ అధ్యాయంలోనే మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకోసమని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆదాము హవ్వలను మరలా ఆశీర్వదించాడండి. 25వ వచనంలో చూస్తే ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన హేబేలునకు ప్రతిగా. చూసారా, ఎంత మంచి దేవుడు కదండి. హేబేలులో భక్తి ఉంది, యథార్థత ఉంది, పరిశుద్ధత ఉంది, మంచితనం ఉంది. దేవుని యొక్క లక్షణాలన్నీ హేబేల్లో ఉన్నాయి. హేబేలు చనిపోయాడు. ఆ తర్వాత పుట్టిన సంతానం అంతా కూడా ఇష్టం వచ్చినట్లు ఉన్నారు. ఒక దేశమే ఉందండి, పాడైపోయింది, పాపముతో నిండిపోయింది. దేశంలో 2 పెళ్లిళ్ళు, హత్యలు, ఎన్నో రకాలుగా ఎంతో విచ్చలవిడి పాపంతో ముందుకు సాగుతున్నారు. అందుకని దేవుడు, ప్రేమామయుడైన దేవుడు ఆదాము హవ్వలను జ్ఞాపకము చేసుకున్నాడు. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని
కయ్యూను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానమును నియమించెనను కొని అతనికి షేతు అను పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభమాయెను. అమ్మా, మనం ఇక్కడ చూస్తున్నాము, ప్రార్థన చేసే బిడ్డ పుట్టాడు హేబేలుకు బదులుగా. హేబేలు ఎంత ప్రార్థనా పరుడో కదా. అందుకే ఆ ప్రార్థన వల్లనే తను దేవునికి బలియాగము అర్పించినటువంటి ఆ అర్పణ, తన మందలో నుంచి ఇచ్చినటువంటి ఆ యొక్క బలిని దేవుడు స్వీకరించాడు. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనది. ఒక కుటుంబములో ప్రార్థనా పరుడు అంటే దేవుడు మరలా ప్రార్థన చేసే విధముగా మరలా దంపతులను ఆశీర్వదించి, ఈ మాట నాకెందుకో చాలా ఇష్టమైందండి, చాలా నచ్చిందండి. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన హేబేలునకు ప్రతిగా కదా దేవుడు నాకు మరొక సంతానమును నియమించును. ప్రార్థన చేసే బిడ్డలు, ప్రార్థనా పరులు మనం ఎలా ఉన్నాం? మన జీవితంలో ప్రార్థన ఉందా? మన జీవితంలో ప్రార్థనకు ప్రాముఖ్యతనిస్తున్నామా? ఒక చిన్న చరణం ఒకటి పాడతాను. నన్ను ఎంతగానో ప్రేమించెను, నన్ను ఎంతగానో కరుణించెను నా యేసుడు, నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను, నన్ను ఎంతగానో ప్రేమించెను. కల్వారి గిరి పైనను ఆ శిల్వ మరణంబును, కల్వారి గిరి పైనను ఆ శిల్వ మరణంబును నా కోసమే యేసు మరణించెను, నా కోసమే యేసు మరణించెను, నా పాపమంతటిని క్షమించెను, నా పాపమంతటిని క్షమించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో ప్రేమించెను కదా. మీరు కూడా వ్యక్తిగతంగా నా ప్రభు నన్ను ఎంతో ప్రేమించాడు అంటారు. ప్రేమ అంటేనే ప్రాణం ఇవ్వడం, ప్రేమ అంటేనే ఇవ్వడం, ప్రేమ అంటేనే స్వార్థము లేకుండా ప్రేమించడం. స్వార్థంతో ప్రేమించేది ప్రేమ కాదు. ఆ ప్రేమ మన దేవునిలో మనము చూస్తూ ఉన్నాం. హేబేలు చనిపోయాడు, కానీ ప్రార్థనా పరుడు ఈ భూమి మీదకు రావాలి. ఎందుకంటే ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే దేశం బాగుపడుతుంది. ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే ఆ కుటుంబం బాగుపడుతుంది. ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే ఆ సంఘం బాగుపడుతుంది. ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే కుటుంబాలు కుటుంబాలుగా రక్షణ పొందుతారు, వంశాలు వంశాలుగా రక్షణ పొందుతారు. మనకు తెలిసిందే, పరిశుద్ధ గ్రంథములో వేశ్య అయిన రాహాబు తన కుటుంబాన్ని రక్షించుకుంది. రాణి అయిన ఎస్తేరు ప్రార్థన చేసి తన యొక్క దేశాన్ని, తన ప్రజలను బానిసత్వములో నుంచి విడిపించుకున్నది. ప్రార్థన చేసి ఎందరో పరిశుద్ధ గ్రంథముల విజయము పొందిన వారు ఉన్నారు. యోనా చాప కడుపులో ప్రార్థన చేసి నినివే పట్టణానికి వచ్చాడు. సేవ చెయ్యనన్నాడు, సేవ చేయడానికి వచ్చాడు, సేవ చేశాడు. ఎంతమంది ఆ విధముగా ప్రార్థన, చెడ్డవాడు, మోసగాడు, జూదగాడు జ్యేష్ఠత్వమును
దొంగిలించిన వాడు. అటువంటి యాకోబు ప్రార్థన చేసి, నువ్వు నన్ను దీవిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అని మొండితో ఎంతో గట్టిగా ప్రార్థన చేసి దేవుని దీవెన పొందినవాడు యాకోబు. ప్రభు యొక్క శిష్యులందరూ కూడా ప్రార్థన చేసి సువార్త కొరకు వాళ్ళు హతసాక్షులుగా అర్పించుకున్నారు. ప్రార్థనే జయం, ప్రార్థనే విజయం, ప్రార్థనే ఒక మనిషిని నడిపిస్తుంది. ప్రార్థనే మనల్ని ముందుకు విశ్వాసములో గట్టిగా నిలబడేటట్లు చేస్తుంది. ప్రార్థనా పరులు కావాలి అండి. ప్రార్థన లేకపోతే ఎంతమంది విశ్వాసులైనా కూడా తప్పిపోయే పరిస్థితి వస్తుంది. సంసోను అభిషేకించబడిన వాడే, కానీ ఒక్క స్త్రీ ద్వారా అభిషేకాన్ని పోగొట్టుకొని చివరి దశలో పశ్చాత్తాపం తప్పుడు ప్రార్థన చేశాడు. ఏమి ప్రయోజనం? చనిపోయాడు చివరికి. కానీ సొలొమోను మహారాజు తో ఉన్నాడు. ఎంత బలము, ఎంత యొక్క రాజరికం అనుభవించాడు. కానీ చివరి దశలో వృద్ధాప్యములో పశ్చాత్తాపడి ప్రాధేయపడ్డాడు. ఇక్కడ మనము ఒకటి గమనించాలి. సొలొమోను పశ్చాత్తాపడి సామెతలు రాశాడు, ప్రసంగి రాశాడు, పరమగీతాలు, పరలోక గీతమును, పరలోకములో ఉన్న దేవుని ప్రేమను భూలోకానికి తీసుకొచ్చాడు. మనిషి ఏదైతే ఆలోచిస్తాడో అమ్మా అదే జరుగుతుంది. మనము ప్రార్థనలో మంచి కోరుకుంటే మంచే జరుగుతుంది. సంసోను, ప్రభువా నన్ను క్షమించు, ఇదిగో చివరిసారిగా ఇదిగో ఈ దేవాలయంలో ఇంతమంది ఉన్నారు, వారితో పాటు నేను కూడా చనిపోతాను అన్నాడు. బహుశా ఒకవేళ నన్ను బ్రతికించు, నీకోసం నమ్మకముగా జీవిస్తాను అని ఉంటే దేవదేవుడు బ్రతికిచ్చుంటాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఇద్దరు చాలా బలము కలిగిన వారే, తెలివి కలిగిన వారే, దేవుని చేత అభిషేకించబడిన వారే. కానీ వారి ఆలోచనలు, ప్రియ తల్లి, చెల్లి, అమ్మ, సహోదరి, మరి మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన తలంపులు ఎలా ఉన్నాయి? మన యొక్క క్రియలు ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయా, చెడుగా ఉన్నాయా? కొంతమంది ప్రార్థన చేస్తారు, ఏమో జరుగుతుందో జరగదో చూద్దాంలే, జరిగిన కాడికి చూద్దాంలే. అటువంటప్పుడు ఎందుకమ్మా ప్రార్థన? అవిశ్వాసంతో కూడిన ప్రార్థన. పేరు నీళ్ళ మీద నడిచినప్పుడు ప్రభువుని చూసినంత సేపు నడిచాడు, కానీ ఎప్పుడైతే అనుమాన పడ్డాడో మునిగిపోయాడు. ప్రభు చెయ్యి అందించాడు. అల్ప విశ్వాసం, అవిశ్వాసముతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు రాదు. ప్రార్థన లేని జవాబు, తో చేసిన ప్రార్థన, ఉత్తుత్తిగా చేసే ప్రార్థన ఎందుకండి? అన్నము ఉడికేటప్పుడు మనం ఒక్క మీదనే పట్టి చూస్తాం ఉడికిందా లేదా అని. అలా ఉండాలి మన యొక్క విశ్వాసం, మన ప్రార్థన. మనము దేవునిలో ఉండి, దేవునితో కలిసి, దేవునితో మమేకమై, ఏకమై కదా. దావీదు అన్నాడు, నా తల్లి గర్భములో నేను పాపములో పుట్టినవాడను, కానీ హిస్సోపుతో నా హృదయాన్ని కడుగు ప్రభువా, నన్ను శుద్ధిని చేయి, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు అన్నాడు. నూతనముగా ప్రతిరోజు మనం నూతనంగా మార్చబడాలండి. ప్రతిరోజు మనం కొత్తగా ప్రభువులో ఫ్రెష్ గా విశ్వాసమును మనం ధరించాలి. అది ప్రార్థన ద్వారానే సాధ్యమవుతుంది. ప్రార్థన చెయ్యాలంటే వాక్యం వినాలి. వినుట వల్ల విశ్వాసం వస్తుంది. వినుట వల్ల విశ్వాసంతో మనం గట్టిగా ప్రార్థన చేస్తాం. ఉత్తుత్తి ప్రార్థన కాదు. ఇది అవునంటే అవును, కాదంటే కాదు. మన దేవుడు సత్యవంతుడు.
హేబేలుకు బదులుగా మరలా ప్రార్థన చేసే బిడ్డను దేవుడు ఇచ్చాడు. అంటే ఆ మధ్యలో పుట్టిన వాళ్ళు ఎంతమంది పుట్టారో, ఒక దేశమే ఉంది, కానీ వాళ్ళు ప్రభు లెక్కలో లేరు. అమ్మా, ఈరోజు నీవు నేను ప్రభు లెక్కలో ఉన్నాం, ప్రభు చేతిలో ఉన్నాం, ప్రభు కృపలో ఉన్నాం, ప్రభు కాపదల్లో ఉన్నాం, ప్రభు యొక్క రెక్కల కింద మనం ఉన్నాం. ప్రభు యొక్క క్రీస్తు యేసు రక్తములో కడగబడిన మనము ఈరోజు నేను మీ మధ్య ఉన్నాను, మాట్లాడుతున్నాను. నాకు ఆగస్టులో టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందండి. 20 days చాలా కష్టపడ్డాను, చాలా బాధపడ్డాను. తగ్గింది, మెడిసిన్స్ వాడిన తర్వాత తగ్గిన తర్వాత ఒక 10 days 15 days గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇలాగే ఒకసారి ఫంక్షన్ చేసినప్పుడు చికెన్ తినమని చెప్పారు. వద్దండి డాక్టర్, తినొద్దు అన్నారు. ఏం పర్లేదు, ఏం కాదు, తగ్గిపోయింది కదా, ఒక ముక్కే కదా ఇది, చికెన్ ఇది బాగుంటుంది తినండి అంటే, సరే బలవంతం పెడుతున్నారు కదా అని 2 ముక్కలు తిన్నాను. అంతే, నెక్స్ట్ డే మరలా ఫీవర్ వచ్చి, మరలా టైఫాయిడ్, హై ఫీవర్ 104 105 దగ్గరకు వచ్చి, ఎంత బలహీన పడిపోయాను. కానీ నాకు ఒక ఆశ, ప్రభువా నేను నీ కొరకు సేవ చేస్తానని చెప్పాను, ఈ జ్వరాలు నన్ను ఏం చెయ్యదు. ఈ శరీరంలో ఎంత బలహీనత ఉన్నా అంత రెట్టింపు బలం నువ్వు ఇస్తావు ప్రభు. నువ్వు శక్తినిచ్చేవాడివి. నేను నీ కొరకు, మీరు అన్నారు కదా ప్రభువా నా కోసం బ్రతకవా, ఇంతకుముందు సాక్ష్యంలో చెప్పాను కదండి నేను. ప్రభు అన్నాడు నా కోసం బ్రతకవా, అవును నీకోసమే బ్రతుకుతాను ప్రభువా, ఈ సువార్త చెప్పడం కోసమే బ్రతుకుతాను ప్రభువా. సువార్త చెప్పకుండా నేను ఉండలేనయ్యా, నేను బ్రతకలేను ప్రభు. సువార్త చెప్పాలంటే నేను ప్రార్థన చేయాలా, ప్రార్థన శక్తి నాకు కావాలా, ప్రార్థన బలము నాకు కావాలా. ఈ యొక్క తండ్రి సమస్యలు, ఈ బలహీనతలు, ఈ అనారోగ్యము నన్ను వెనుకలాగుతున్నదయ్యా. దీంట్లో నేను తప్పిపోకూడదు, కృంగిపోకూడదు. నేను నీ కొరకు, నీ సేవ కొరకు, నీ సువార్త కొరకు నేను బ్రతుకుతానయ్యా. కొన్నిసార్లు నేనేం చేస్తానంటే పిల్లారా, నా పని నేనే చేసుకుంటాను. నా ప్రేయర్ని నేనే ఆన్ చేసి పెట్టుకొని ఆ ప్రేయర్ నేనే ఆమె చెప్తాను. ఎవరో వచ్చి వాళ్ళని ఎవరో ఏమీ చేయరు. మనం ఎప్పటికీ ఒంటరి వారమే. ఒక్కొక్కరము ఒంటరితనంలోనే ఉండాలి. అప్పుడే ప్రభుతో మాట్లాడతాం, ప్రభుతో సన్నిహితం కలిగి ఉంటాం, ఆయన ప్రేమలో ఒదిగి ఉంటాం. బాప్తిస్మం ఇచ్చు యోహాను పరలోకములో నుండి మన కొరకు వచ్చాడు. ఎందుకు? యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పుట కొరకే వచ్చాడు. యోహాను సువార్తలోనే ఉంది ఆ మాట. దేవుని యొద్ద నుండి పంపబడిన మనుషుడు. మరి నీవు నేను పరలోకములో నుండి భూలోకానికి ఆయన గురించి సాక్ష్యం చెప్పడం కొరకే పుట్టామండి మనము. మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు, మనల్ని పిలుచుకున్నాడు దేవుడు, ప్రత్యేకపరచుకున్నాడు దేవుడు. ఇంతమంది జనముండ అనంతపురంలో గాని, తిరుపతిలో గాని, హైదరాబాద్ లో, కర్నూలులో, నెల్లూరులో, పుత్తూరులో, చిత్తూరు, ఎక్కడైనా సరే చూడండి, కుప్పలు తెప్పలుగా మనుషులు ఉన్నారు. మీ చుట్టుపక్కల ప్రజలు ఉన్నారు. వారి మధ్య నీవు ప్రత్యేకింపబడిన దానము కావా? నీ కోరుకున్నాడైనా, పిలుచుకున్నాడైనా, అడిగి నీకు రక్షణ ఇచ్చాడా? నిన్ను అడిగి నీ పాపాలు కడిగాడా? మనల్ని మనము ఒక్కసారి ప్రశ్న వేసుకుందాం. మనము ఆయన ప్రియ బిడ్డలం, ఆయన పుట్టిస్తే పుట్టాం, ఆయన రక్షిస్తే రక్షణ పొందాం. మనలో ఏమీ లేదండి. మనము ఆయన వారం, ఆయన బిడ్డగా మనం.
క్రీస్తు యేసు రక్తములో ఆయనే మనల్ని అడిగాడు, మన పాపాలను, మన తలంపులను పరిశుద్ధపరచుడు, మన యొక్క పరిచాడు. ఆయన మన ఊహలు, మన మాటలు అన్నిటినీ పరిశుద్ధపరిచాడు. విలాప వాక్యంలో చెప్పినట్లుగా 3వ అధ్యాయం 2వ వచనములు మనల్ని నూతన వాత్సల్యమును ఆయన చూపిస్తున్నాడు ప్రతిరోజు. అమ్మా, కొంతమంది అంటారు, అక్క ప్రార్థన చేస్తున్నంతసేపు బాగుంటాము, ఆ తర్వాత ఇంటికి వెళితే మరలా కష్టాలు, మరలా వేదన, దుఃఖము, అప్పులు, వ్యాధులు, నా భర్త నాతో సరిగ్గా మాట్లాడడు, అసలు నాతో కాపురమే చేయడు, నేనెందుకు బతికున్నానా అని అనిపిస్తుంది, నేనెందుకు బ్రతకాలా అని అనిపిస్తుంది అని చెప్తూ ఉంటాడు. ఇటువంటి అప్పుడు ప్రార్థన చేయబుద్ధి కాదంటారు. అవునండి, ఇహలోకములో శోధనలు మనల్ని చుట్టుముట్టినప్పుడు, అణిచివేసినప్పుడు ప్రతి ఒక్కరికి నిరాశ అన్నది వస్తుంది, నిస్పృహ అన్నది వస్తుంది. అమ్మా, అల్ప విశ్వాసం వచ్చినా మనము వెంటనే లేవగలం, కానీ నిరాశ వస్తే మాత్రం కృంగిపోతామండి. గుర్తు పెట్టుకోండి అమ్మా. ఎవరైనా సరే, ఎంత పెద్ద సేవకులైనా సరే, ఎటువంటి వారైనా సరే, చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు నిరాశ మనిషిని చంపేస్తుంది. నిరాశ మనిషిని సూసైడ్ చేసుకోమని ప్రేరేపిస్తుంది. కనుక దయచేసి అటువంటి ఆలోచనలకు మనం గురి కాకుండా మన మైండ్ని, మన ఆలోచనని ఫ్రెష్ గా ఉంచుకుందాం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన స్త్రీలుగా ఉందాం, కన్నీరు కార్చే స్త్రీలుగా ఉందాం. ఒక ఆమె అంటుంది, అక్క ఎప్పుడు చూసిన ప్రార్థన ఏడ్చేర్చే ప్రేయర్ చేయాలి, ఏడకుండా ప్రార్థన చేస్తే దేవుడు వినడా అని. వింటాడమ్మా, నువ్వు ఎట్లా ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. సంతోషంగా ప్రార్థన చెయ్యి, ఏడుస్తూ ప్రార్థన చెయ్యి, మనస్ఫూర్తిగా ప్రార్థన నువ్వు ఎట్లా చేసినా వింటాడు. కానీ నీకు ఒక తగిలితే, లేదా ముళ్ళు గుచ్చుకుంటే, లేదా ఇంకేదైనా ఎక్కడైనా వెళ్ళినట్టుందండి, వినిపించట్లా. వినిపిస్తా ఉంది, వినిపిస్తాంది అక్క. న్యూట్లో లేదండి. నీకు అనారోగ్యం వచ్చినప్పుడు నీకు తెలియకుండానే నువ్వు ఏడుస్తావు కదా. వినబడట్లేదా అండి? 4-5 minutes అయింది. క్లియర్ గా వినిపిస్తుంది. నెట్వర్క్ ఉంటానండి. వినిపిస్తుంది, చాలా మంచిగా వినిపిస్తుంది. చెక్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు మనకు ఇంట్లో ఏదైనా కష్టం వచ్చినా, లేదా ఏదైనా బాధ వచ్చినా, లేదా మన బిడ్డలకు ఒళ్ళు బాగా అనారోగ్యం వచ్చినప్పుడు మనకు తెలియకుండానే కన్నీళ్ళు వస్తాయి కదా, వస్తాయి. మరి మనకు కన్నీటి ప్రార్థన ఎప్పుడు వస్తుందంటే, మన ఇంటి వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు, అగ్ని గుండంలోకి జారిపోతారు అని మనం బాధపడినప్పుడు కన్నీరు వస్తుంది. అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభుని అడగాల, ప్రభువా నాకు కన్నీటి ప్రార్థన ఇవ్వండి నాన్న. మార్తా మరియలు, మనం లూకాసు వార్తలో మనం చూస్తాం, లాజరు చనిపోయినప్పుడు ప్రభు కన్నీరు పెట్టుకున్నాడండి. ఎందుకు? లాజర్ అంటే ప్రభుకు ప్రేమ. దేవాది దేవుడు లాజర్ని లేపుతాడని ఆయనకు తెలుసు, కానీ మార్తా మరియలకు తెలియదు కదా. వారు కన్నీరు కారుసు దుఃఖములో ఉన్నప్పుడు ప్రభు తన ప్రేమను వాళ్ళకు వ్యక్తపరుస్తున్నాడు. మీ దుఃఖమును నేను పంచుకుంటున్నాను, మీ వేదనలో నేను కూడా ఉన్నాను అని కన్నీరు కార్చాడు. తర్వాత లాజర్ని లేపాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు అడగాలి, ప్రభువా నాకు కన్నీటి ప్రార్థన మీరు ఇవ్వండి, మీ పరిశుద్ధాత్మతో నన్ను ప్రేరేపించండి ప్రభువా. నేను ఉత్తుత్తిగా ప్రార్థన చేయకూడదు, నా హృదయ అంతరంగాలలో నుండి నేను ప్రార్థన చేయాలి. 119లో దావీదు అన్నట్లుగా నీ జీవము నాలో నుండి కదా, నీ జీవము నన్ను రక్షించును. 119లో అక్కడక్కడ మన వచనాలు మనం చూచినట్లయితే చాలా మంచి వచనాలు ఉన్నాయి. ఆయన జీవము మనలో ఉంటే, ఒక ఆత్మ మన కళ్ళెదురుగా అగ్నిలోకి జారిపోతున్నాడంటే ఆటోమేటిక్ గా కన్నీరు వస్తుందండి, దుఃఖం వస్తుంది, వేదన వస్తుంది.
ఇదే చెప్తుంటాను నేను స్త్రీలకు కూడా. ఆ సహోదరికి కూడా అదే చెప్పాను. కన్నీటి ప్రార్థన అనేది ఆషామాషి కాదమ్మా. ఆ కన్నీటి ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా జవాబు ఇస్తాడు, ఖచ్చితంగా జవాబు ఇస్తాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, హేబేలు చనిపోయాడు కానీ ప్రార్థనా పరుడు. మన ఇంట్లో ప్రార్థనా పరులు ఉన్నారా? మన ఇంట్లో ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? ప్రార్థనకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే వాళ్ళు ఉన్నారా? ప్రార్థనే అన్ని కాపాడేది దుష్టాత్మల నుంచి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితి, ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురు, ఎంతమంది భయంకరమైన పరిస్థితి. పాప కార్యాలు, విడాకులు, సంబంధమే లేకుండా క్రైస్తవుల కుటుంబాలలో కూడా విచ్చలవిడితనము, భయంకరమైన పరిస్థితి. రక్షణ పొందిన వారి యొక్క బిడ్డలు కూడా తప్పిపోతున్నారు. వాళ్ళ యొక్క మాట తీరు, వాళ్ళ యొక్క ఆలోచనలు అన్ని సాతాను వశమై ఉంది. దానికి మనమే ప్రార్థన చేయాలి, దానికి మనమే వేడుకోవాలి, దానికి మనమే ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చే వారిగా ఉండాలి. తరాలు మారిన, యుగాలు మారిన, మారని దేవుడు, మారని దేవుడు మన యేసుడు. తరాలు మారిన, యుగాలు మారిన, మారని దేవుడు, మారని దేవుడు మన యేసుడు. నిన్న నేడు నిరంతరం ఒకటై ఉన్న యేసుడు. నిన్న నేడు నిరంతరం ఒకటై ఉన్న యేసుడు, మారని దేవుడు మన యేసుడు. మారని దేవుడు మన యేసుడు. తరాలు మారిన, యుగాలు మారిన, మారని దేవుడు, మారని దేవుడు మన యేసుడు, మన యేసుడు. అవునండి, ఎన్ని తరాలు, ఎన్ని యుగాలు, ఎన్ని జగాలు, ఇవన్నీ మారిపోతాయేమో కానీ మన దేవుడు మారడు, మన ప్రేమామయుడు మారడు, కరుణామయుడు మారడు, ఆయన వాత్సల్యత మారదు. నిన్ను ఈ భూమి మీద పుట్టించినప్పటి నుంచి నీవు కన్ను మూసేంత వరకు కూడా నిన్న నేడు నిరంతరం ఏక రీతిగా నిన్ను ప్రేమిస్తూ, నిన్ను కౌగలించుకొని ముద్దు పెట్టుకుంటూ నిన్ను ముందుకు నడిపించే దేవుడు ఆయన. ప్రార్థనా పరులు కావాలి, ప్రార్థన చేసే వాళ్ళు కావాలి. అందుకే జూమ్లో చూడండి, ప్రార్థన చేసినప్పుడు నేను ఆమెను గట్టిగా చెప్తాను. అందరం చెప్పాలి, ఎంతమంది ఉన్నామో అంతమంది ఆమెను చెప్పాలి. అప్పుడు ఆ ప్రార్థనకు బలం ఎక్కువ. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉన్నానన్నాడు దేవుడు. మన మధ్య దేవుడు ఉన్నాడు, మన మాటలు వింటున్నాడు, మన పాటలు వింటున్నాడు, మన సాక్ష్యాలు వింటున్నాడు. ఒకవేళ పడుకోని కూడా వాక్యం వింటూ ఉండదు, పడుకోని కూడా మనము ఆమెను చెప్పాల ప్రార్థన విన్నప్పుడు. అంతమంది స్వరాలు ఏకముగా కదా ఆమెన్ గట్టిగా చెప్పాలి. సంఘంలో బ్రదర్ అలాగే చెప్పిస్తారు, ప్రార్థన చేసినప్పుడు అందరూ ఏక కటముతో ఆమెను చెప్పండి గట్టిగా అంటారు. వందనాలు చెప్పండి అంటే కూడా అందరూ వందనాలు చెప్పాలి అని చెప్పిస్తారు. ప్రభు బిడ్డలుగా మనము ప్రభు లక్షణాలు మనలో కనపడాలి. ఇక్కడ మనం ఆదికాండము 4వ అధ్యాయం చూసాము. ప్రభు చిత్తం అయితే ఇంకొకసారి ఈ యొక్క 6వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్యాలు మనం చూస్తాం. ఇక్కడ దేవుని కుమారులు నరవర్తలతో చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము అక్కడ ఆ యొక్క సందర్భాన్ని గురించి ఇంకొకసారి నేను చెప్తాను. కేజీ అక్క నాకు 3-4 సార్లు చెప్పారు.
అమ్మ వాక్యం చెప్తావా మణిమాల అన్నప్పుడు చెప్తానక్క అన్నాను. కానీ ఒకసారి భయంకరమైన గొంతు నొప్పి, వాయిస్ కూడా రాలేదు. రెండోసారి చెప్పినప్పుడు ఫీవర్ లో ఉన్నాను. అప్పుడు కూడా మనసులో బాధ, అయ్యో అక్క వాక్యం చెప్పమని అడుగుతూ ఉన్నారే, నేను చెప్పలేకపోతున్నానే, నేను అటెండ్ కాలేకపోతున్నానే. నా ఈ స్వరము, నా యొక్క ఈ బలము, నా యొక్క ఈ శక్తి ప్రభువా నేను అవకాశాన్ని ముగించుకోలేదేమో. ఈసారి ఖచ్చితంగా ప్రభు నేను ఎట్లా సరే నేను చెప్తాను. ఎంత బలహీనంగా ఉన్నా కూడా సరే ప్రభా, నేను వాక్యం చెప్పగలిగిన శక్తి నాకు ఇవ్వు ప్రభు అని నేను ప్రార్థన చేసుకుంటూ ప్రిపేర్ గా ఉన్నాను. అక్కకు 3 సార్లు అడిగినప్పుడు నేను చెప్పలేకపోయాను. దేవునికి క్షమాపణ చెప్పుకున్నాను. తర్వాత కొత్త సంవత్సరంలో దేవుని యొక్క కొత్త బలం, కొత్త శక్తి, సువార్త చెప్పేవాళ్ళు కావాలండి. సువార్త అంటేనే సిలువను గూర్చిన వార్త, సిలువను గూర్చి ప్రకటించే వాళ్ళు కావాలి. ఆస్తుల గురించి, అంతస్తుల గురించి, చదువుల గురించి, ఇండ్ల గురించి, ఆస్తుల గురించి ఎన్నో గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. గుంపులుగా స్త్రీలు కూర్చొని చర్చికి వస్తే ఆ మాటలు ఈ మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నేను ఈరోజు సువార్త చెప్పాను, ఫలానా చోటకు సువార్తకి వెళ్ళాను, ఫలానా వారికి నేను యేసు ప్రభువుని నమ్మకం చెప్పాను అనే వాళ్ళు కావాలి. దానికోసం మనం ప్రార్థన చెయ్యాలండి. దేశమంతా పాడైపోయింది, యవనస్తులందరూ పాడైపోయారు, సండే స్కూల్ బిడ్డలు సహితం పాడై. వాళ్ళ కోసం మనం కన్నీటి ప్రార్థన కావాలి. ప్రార్థనే జయం, ప్రార్థనే విజయం, ప్రార్థనే మనల్నిగా నిలబెడుతుంది. యేసు ప్రభు ప్రార్థన చేశారు. గెత్సెమనే తోటలో బలహీన స్థితిలో ఆయన ప్రార్థన చేసినప్పుడు తండ్రి కుమారుని యొద్దకు దేవదూతలను పంపించి బలపరిచినట్లుగా నిన్ను నన్ను కూడా ప్రభు బలపరుస్తాడండి, బలపరుస్తాడు. ఆ ప్రార్థనే మనల్ని, మన సంఘాన్ని, మన కుటుంబాన్ని, మన వారందరినీ కూడా కాపాడేదిగా ఉంది. దేవుని రాకడ త్వరగా ఉందంటున్నారు. దేవుని రాకడలో మనము పరిశుద్ధంగా ఎత్తపడాలి. ప్రభు వచ్చి మనల్ని నువ్వు ఎన్ని ప్రసంగాలు చేసావని అడగడు, నువ్వు ఎంతమంది సువార్త చెప్పావని అడుగుతాడు. కొంతమంది అంటారు సంవత్సరంలో బైబిల్ కంప్లీట్ చేసేయాలంటారు. చెయ్యండి, మంచిదే. కానీ ఎంతమందికి సువార్త చెప్పావు? ఎన్ని చోట్ల నువ్వు విత్తనాలు వేశావు? ఎంతమందికి నా గురించి చెప్పావు? నా సాక్ష్యం గురించి ఎంతమందికి చెప్పావు? మనం కొద్ది రోజున యోహాను వలె ప్రభు గురించి సాక్ష్యము చెప్పాలి. ఆయన మంచివాడు, గొప్పవాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఎన్నో ఎన్నో ఎన్నో. నిన్నుగా ప్రేమించేవాడు, నీకు అన్ని ఇచ్చేవాడు, నిన్ను దీవించేవాడు, నువ్వు రోగంలో ఉన్నప్పుడు ఆదుకునేవాడు, సృష్టికర్త ఆయన. నీకోసం పక్షులనిచ్చాడు, జంతువులనిచ్చాడు, నీళ్ళనిచ్చాడు, చెట్లనిచ్చాడు, ఆక్సిజన్ ఇచ్చాడు, బలనిచ్చాడు, చూపునిచ్చాడు, చూపుని వినికిడినిచ్చాడు, మాటనిచ్చాడు, జీర్ణ వ్యవస్థనిచ్చాడు. నీ రోగంలో నీ పక్క నుండి నీ కన్నీరు తుడుచు. అటువంటిప్పుడు నువ్వు ప్రభుని మర్చిపోయి నీవు ఏదేదో చేసుకుంటూ ఉంటే ఇప్పుడున్న ఇంత కోట్ల ప్రజలకు ఎవరు సువార్త చెప్తారు? కానీ నువ్వు చెప్పకపోయినా వారి కోసం ప్రార్థన చెయ్యి. ప్రార్థన, ఆ మనసు రావాలి. ఆ మనసు ఎప్పుడు వస్తుందంటే ఎక్కువగా మనం ప్రార్థన గురించి వింటూ ఉంటేనే వస్తుంది. అప్పుడు ప్రార్థన. ప్రపంచంలో ఉండే వాళ్ళకి 64 కళలు అంటారు. 64 కళలలో ఆరితేరిన వాడంటారు. కానీ మనకు 66 గ్రంథాలు, 66 గ్రంథాలలో ఉన్న సారాంశం 64 కాదు, ఇంకా 2 ఎక్స్ట్రా, ఇంకా 2 ఎక్కువైంది. ఏంటంటే ప్రార్థన, సువార్త. పాత నిబంధనలో తండ్రి కోపముగా ఉండేవాడు, కానీ ఆ తండ్రి పంపించిన కుమారుడు కరుణామయుడుగా ఉన్నాడు. నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. నీ ప్రార్థన పరలోకంలో చేరుతుంది. కవిలలో కదా ఎత్తి పెట్టుకుంటే కన్నీటి ప్రార్థనకు జవాబు వస్తుంది. కొత్త సంవత్సరం వస్తే అందరూ కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కానీ నేను ఒకటండి, ప్రభువా నేను ఏ నిర్ణయం తీసుకోను, నీ చిత్తం. నువ్వు నాకు ఎంత ఆయుష్ ఇస్తావో అంతవరకు నేను స్వార్థ చెప్తూనే ఉంటాను, ప్రార్థన చేస్తూ ఉంటాను. నా శక్తి కొలది నేను వాక్యం చదువుతాను.
ప్రభా నీ కృప, నీకే స్తోత్రములు. అన్నిటిని బట్టి ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటుంది. కనుక దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అవకాశం ఇచ్చిన కేజీఎక్కకు వందనాలు, నడిపిస్తున్న సహోదరికి, పాట పాడిన సహోదరికి, ప్రార్థన చేసిన సహోదరికి అందరికీ వందనాలు. జూమ్ లో ఉన్న వారందరికీ కూడా నా ప్రేమ వందనాలు. నా కొరకు, నా భర్త కొరకు, నా బిడ్డల కొరకు మీరందరూ దయచేసి ప్రార్థన చేయండి. నా శక్తి కొలది నేను ప్రభుకి కృతజ్ఞరాలయుండి సువార్త ప్రకటించాలని నా ఆశ, నా కోరిక. 1,000,000 మందికి చెప్పాలి, చెప్తాను. నా ప్రాణం పోయేంత వరకు నేను సువార్త చెబుతూనే ఉంటాను. కనుక నా ఆరోగ్యం మెయిన్ అండి. ఎప్పుడు బలహీనరాలనే నేను. నాకు శక్తి లేదు, లో బీపీ, లో షుగర్. చూడండి గొంతు తడి ఆరిపోతుంది. అయినా నా ఆశ ప్రభు కొరకు నేను సువార్త చెప్పాను. మీ ప్రార్థనలు నాకు చాలా అవసరం అండి. సువార్త చెప్పడానికి నాకు ఎన్నో శ్రమలు, ఎన్నో ప్రాబ్లమ్స్ అయినా కూడా ప్రభు నా చేయి పట్టుకొని సువార్తలో వాడుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా ప్రేమ వందనాలు. కేజెక్కకు మరొకసారి వందనాలు. దేవుడి వాక్యం మన కొరకు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.